ప్రస్తుతం మన హైదరాబాద్ లోనే పహాడి షరీఫ్ ఏరియాలో ఒక అమ్మాయి పైన దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అందులో ఆ అమ్మాయి జర్మనీ సంబంధించిన అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి అసలు ఇంతవరకు అంటే అస్లాం అనే వ్యక్తి ఇప్పటి వరకైతే బయటకెళ్ళిండు. అయితే ఇది అసలు గ్యాంగ్ రేపే కాదు అని చెప్పేసి కూడా మనకి ఈ రోజు తెలిసింది. అయితే దీని ఇంతటి గురించి మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు రెడ్డన్న గారు ఉన్నారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు చెప్పండి, ఈ కేస్‌ని ఎలా చూడొచ్చంటారు? అంటే దాదాపు ఇది మనకి ఇప్పటికి ఇది మూడవది. హంపి అండ్ జర్మనీ, అంతకుముందు హర్యానాలో కూడా గ్యాంగ్ రేప్ జరిగాయి. కానీ ఈ జర్మనీ అమ్మాయి పైన అఘాయిత్యం అంటే ఒక అబ్బాయే చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఇప్పుడు వాడు అంటే ఆ అమ్మాయి ఆయన ఫ్రెండ్ శరత్ చంద్ర చౌదరి కోసం జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. సో ఆయన ఆహ్వానిస్తే ఆమె ఆయనతో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిపి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో ఊరు అది చూస్తారు కదా, చూస్తున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. ఏదో కూరగాయల మార్కెట్ ఇండియాలో ఏ విధంగా ఉంటుందని చూస్తూ ఉంటే అక్కడ వీళ్ళతో స్నేహంగా ఒక అస్లాం అనేటువంటి యువకుడు, ఈ 23, 24 ఇయర్స్. మిగతా పిల్లలు ఆయన కారులో కూర్చున్న పిల్లలంతా 18 ఇయర్స్ కూడా లేరు, అంతా చిన్న పిల్లలు, బిలో 15 ఇయర్సే. నలుగురు పిల్లలు. వాళ్ళని ఎక్కించుకొని ఉంటే వీడు నేను చూపిస్తాను అని చెప్పి పహాడీ షరీఫ్ వైపు తీసుకెళ్ళటం, అక్కడ మధ్యలో 2-3 దగ్గర ఏదో తినుబండారాలు కొనిపెట్టడం అది చేసి ఈ పిల్లలందరినీ దించేసి ఈ జర్మనీ యువకుడితో సెల్ఫీలు తీసుకోమని చెప్పడం. ఆ సెల్ఫీలు ఈవిడికి ముందే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచే దురుద్దేశం ఉంది. ఒకటేమిటంటే వాడు ఏమని ఊహించుంటాడంటే మన భాష కాదు, మన దేశం కాదు, వచ్చి రాని పుట ఇంగ్లీష్లో మాట్లాడి కనుక్కున్నాడు. వాడు మన దేశం కాదు, ఇతర దేశం. అందులో జర్మన్ అమ్మాయిలు కానీ జనరల్గా యూరోపియన్ గర్ల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంతెందుకు ఇరాన్లోనే నేను ఐ థింక్ 25 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ విజిటెడ్ ఇరాన్లో కూడా చాలా ఫ్రెండ్లీ ఉమెన్, వెరీ ఫ్రెండ్లీ. యూరోప్ లాగానే ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ ముస్లిం కంట్రీ, ఒక మాంతో ఒకటి కట్టుకుంటారు. నార్మల్గా బయటకు వస్తే సిగరెట్ వెలిగించుకొని అందరితో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. చాలా సోషల్గా ఉంటారు. ఈ జర్మన్ అమ్మాయిలు కూడా జనరల్గా యూరోపియన్, లండన్ అమ్మాయిలు కానీ జనరల్ యూరోపియన్ అమ్మాయిలు కానీ చాలా సోషల్గా ఉంటారు. అట్లే సోషల్గా ఉన్నింది. వీడేదో మనకి వాళ్ళు బురకాలు వేసుకొని మొహం కనపడకుండా మాట్లాడేది, ఈ పిల్ల ఇంత ఇదిగా మాట్లాడుతుందంటే వీడు డెఫినెట్గా ప్లాన్ చేసుకున్నాడు ఏ విధంగానైనా ఈ అమ్మాయిని రేప్ చేయాలా, అనుభవించాలని. అందులో ఇతర దేశం అమ్మాయి కదా, ఎక్కడా చెప్పుకోలేదని ఆ ఫ్రెండ్తో సెల్ఫీలు తీసుకోమని, అది మసిగ చీకటి 7 o'clock బయటికి తీసుకెళ్ళి ఇంకా అరిస్తే చంపేస్తాను అని చెప్పి బెదిరించి ఈ హ్యాడ్ కమిటెడ్ సెక్స్ ఓవర్ హర్. ఆమెని రేప్ చేశాడు. తీసుకొచ్చి ఆమె ఆ పిల్లల్ని ఎక్కించుకునే సందర్భంలో ఆమె దుంకేసినారు. వాళ్ళ ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చి దే గివెన్ ఏ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇది వాడు మొదటి నుంచి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని వచ్చి రేప్ చేసింది కాదు. ఇది ఇన్స్టెంట్గా ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఎలాగైనా ఈ అమ్మాయిని రేప్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసి ఈ విధంగా ఊరు బయటికి తీసుకెళ్ళటం, ఆ విధంగా ప్లాన్ చేసి వాడు ఇన్స్టెంట్గా ప్లాన్ చేసుకుంది. ఇది అక్కడికి తీసుకెళ్లాలని కూడా లేదు. అమ్మాయి కనిపించకపోతే ఎవరిని తీసుకెళ్లేవాడు. కాబట్టి ఇన్స్టెంట్గా కారులో ఫ్రెండ్లీగా ఉంది. నేను కారులో ఎక్కనంటే ఏం చేసేవాళ్ళు? ఏం లేదు కదా, లేదు కదా. సో అంత సంతలో ఉండింటే నేను ఎక్కను, చెల్లదామనంటే వెళ్ళిపోయేవాడు. కానీ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది, హ్యాపీగా ఉంది, సెకండ్ ఇచ్చింది, హగ్ ఇస్తుంది, అవన్నీ మామూలు. దట్ ఈస్ కల్చర్. ఇప్పుడు మన ఇండియాలో అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో మామూలుగా ఎయిర్పోర్ట్లో అది చూస్తుంటాము, ఫ్రెండ్లీగా ఉన్న ముందు కల్చర్ కంటే ఇప్పుడు మారింది కదా. హగ్ ఇస్తున్నారు, సెకండ్లు ఇస్తారు. ఇట్ హాస్ బికమ్ కామన్ నవ్ డేస్. ఈవెన్ అదర్ కంట్రీస్లో అయితే దే కిస్ వెన్ దే కేమ్ అవుట్. ఎవరన్నా కానీ బుగ్గల పైన పెదాల ముందు కూడా ముద్దు పెట్టిపోతారు ఇష్టంగా ఉన్న ఫ్రెండ్స్ అయితే. అది సో వెరీ కామన్ దేర్. సో ఆ కామన్గా ఈమె పరికరించేటప్పటికి వాడు దాన్ని వేరే విధంగా అనుకొని, ఓ అమ్మాయి ఇంత ఫ్రెండ్లీగా ఉంది, మనం ఏం చేసినా ఏమందలే అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఆ ఉద్దేశంతో అందరినీ దించేసి ఈ కమిటెడ్ రేప్ అన్నారు. కానీ సార్ ఇప్పుడు జనరల్ గా చూస్తే టూరిస్టులుగా వచ్చినాక వాళ్ళకి ఇలాంటి ఏమైనా జరిగితే అసలు మన ఇండియన్ ఎంబసీ గానీ అక్కడి వాళ్ళ ఎంబసీ గానీ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎట్లుంటాయి లీగాలిటీస్? మన ఏదే ఒకటి, ఏ దేశంలోనైనా ఏ దేశంలో
ఉంటే ఆ దేశ చట్టాలే అనువర్తిస్తాయి. మీరు జర్మనీ అమ్మాయి అయినా, అమెరికన్ అమ్మాయి అయినా ఇండియాలోకి వస్తే, ఇప్పుడు ఇండియాలోకి వచ్చి జర్మన్ అబ్బాయి మర్డర్ చేస్తే అది 302 కిందనే పోతుంది. ఓకే. అంతేగాని జర్మనీలో వాళ్ళు చేశారు కదా, అమెరికన్ వాళ్ళు చేశారు కదా అని ఆ చట్టాలు వర్తింపజేయరు ఇక్కడ. అట్లయితే ఇప్పుడు దుబాయ్‌లో మనం దుబాయ్‌లో ఏమైనా ఇట్లా మర్డర్ చేసినారంటే నిలబెట్టి చంపేస్తారు. అవును. సో అది ఇక్కడ వర్తించదు. ఒకవేళ దుబాయ్ అబ్బాయి ఇక్కడికి వచ్చి మర్డర్ చేసినాడో, రేపో చేస్తే వాడికి ఇక్కడ చట్టాల ప్రకారం వాడికి ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. వాడిని అన్ని ఎగ్జామిన్ చేస్తారు. అన్ని సోర్సెస్ లోయర్ కోర్ట్‌లో, హైకోర్ట్‌లో, సుప్రీం కోర్ట్‌లో ఒకవేళ ఉరిశిక్ష వచ్చిందనుకో, అప్పుడు పార్డన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నీ ఉంటాయి. మన ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే ఫలానా అమ్మాయి వాళ్ళ పాస్‌పోర్ట్ ప్రకారం ఇక్కడికి ఇండియాకి వచ్చింది. ఆమె మీద ఈ విధంగా జరిగిందని వాళ్ళ ఎంబసీకి మనం ఒక రిపోర్ట్, క్లోజ్డ్ రిపోర్ట్ ఒకటి పంపిస్తారు. అది పంపిస్తారు. ఆ తర్వాత ఆ దేశ వాళ్ళు మానిటర్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎందుకు జరిగింది, ఏమి అనేది కూడా ఆలోచన చేస్తారు. వాడిపైన తర్వాత ఏం చట్టాలు అంటే ఏమి చట్టపరంగా ఏమి శిక్షలు తీసుకున్నారని కూడా వాళ్ళ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఓకే. ఈ దరిద్రం ఏమిటంటే భారతదేశంలోకి ఒక అమ్మాయి వచ్చి మన దేశంలో చూడ్డానికి వచ్చి ఫ్రెండ్లీగా ఉండి ఆ అమ్మాయిని రేప్ చేశారంటే దేశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది కదా. ఖచ్చితంగా. దేశానికి నామూషి. భయపడతారు కూడా. పట్టపగలు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ పక్కన ఉంటే కూడా తీసుకెళ్ళి రేప్ చేశాడు అంటే డెఫినెట్గా ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యవహారం. అంటే ఇప్పటికి ఇది మూడో కేసు. ఈ మధ్యలో జరిగిన కేసుల్లో. కానీ అంటే ఇలా జరిగినప్పుడు టూరిజం ఏమైనా పడిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భయపడే అవకాశం ఉంటది. సోలో ట్రావెలర్స్ ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య. భయపడతారు. డెఫినెట్‌గా భయపడతారు. మొన్న హంపి ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ ఇన్సిడెంట్ వల్ల గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇది జరిగింది. వాళ్ళ ఎంబసీలో ఉంటే డెఫినెట్‌గా వాళ్ళ టూరిజం వాళ్ళకి ఒక 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 హింట్ లాంటిది. అది జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు మనమేదో సోషల్‌గా ఉంటే అక్కడోళ్ళు దాన్ని చెడ్డగా వేరే విధంగా అనుకోని మనల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం ఉంది అనేది కొంతమంది ఎందుకు పోవాలా అక్కడ ఇబ్బంది పడాలా అనేటువంటిది కూడా మనసులో ఒక ఆలోచన ఉంటుంది డెఫినెట్‌గా. ఓకే. సరే ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు అధికారంలో అంటే మీరున్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటివేమైనా జరిగే అవకాశం ఉండేనా? ఎప్పుడూ రిపోర్ట్ కాలే. నేను ఉన్నంత కాలంలో ఎప్పుడు ఫారెన్ గర్ల్స్ వర్ నాట్ మొలెస్టెడ్. మొలెస్టెడ్ అయితే ఉన్నిందేమో గానీ బట్ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ జరగలే. మేబీ ఢిల్లీలో జరిగినట్టు నాకు గుర్తు. ఢిల్లీలో అప్పుడు జరిగినట్టు గుర్తు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో జరగలేదు. ఇట్లా అమ్మాయిల్ని తీసుకెళ్ళి రేప్ చేయలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్‌లో మామూలుగా జరుగుతూనే ఉంది. ఏ కంట్రీ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని అక్కడికెళ్తే వాళ్ళని చేశారు. అంతెందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపు చాలామంది దాదాపు 10,000 మంది పోయి అమ్మాయిల్ని చెరబట్టారు అనేది మనం వింటూనే ఉన్నాం. బట్ భారతదేశంలో ఈ మధ్య కాలంలో గోవాలో జరిగాయి. గోవాలో చాలానే జరిగాయి. ఇతర దేశాల అమ్మాయిల్ని అక్కడ వాళ్ళు ఈ నార్కోటిక్స్, డ్రింక్స్ తాగిన తర్వాత చాలామంది అమ్మాయిలుని ఆ విధంగా చేసిన సందర్భాలు గోవాలో ఉన్నాయి. ఓకే. సార్ ఇప్పుడు ఈ ఈ ఘటన అయితే ఎలాగో జరిగింది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి నుంచైనా ఎలాంటి చర్యలు అమల్లో ఉంటే బెటరు? ఇప్పటి వరకు ఎలాంటి అంటే భద్రతకు సంబంధించి ఎలాంటి అమల్లో ఉన్నాయి? జనరల్‌గా ఇటువంటి ప్యాసింజర్స్ ఎవరైనా మన దేశానికి విజిట్ చేస్తే మామూలుగా విజిట్ చేస్తా ఉంటారు. వాళ్ళకు హెచ్చరికలు అనేటువంటివి జారీ చేస్తారు. మీరు ఒంటరిగా వెళితే ఒక విధంగా ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో పోవద్దు అని చెప్తారు. ఇక్కడ జరిగింది అదే కదా. వాడు చెప్పిన స్వీట్ మాటలకు మోసపోయి భ్రమపడి ఒంటరిగా తనతో వెళ్ళటం. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు కారులో. అక్కడే ఆమె లేదు అతను కూడా రాని అని అంటే డెఫినెట్‌గా ఇది జరిగిండదు. లేదు అతను రాకపోతే నేను రాను అని కారు దిగేసింటే ఏమీ అయిండదు. సో అటువంటి విషయాలు డెఫినెట్‌గా చెప్తారు వాళ్ళతో. మీరు ఎవరితోనా స్నేహితులతో వెళితే వాళ్ళు లేకుండా ఒంటరిగా ఎక్కడ తిరగొద్దని. అదేవిధంగా ఎవరినైనా నమ్మి ఎవరంటే వాళ్ళకి తెలియని వాళ్ళతో కార్లలో ఎక్కొద్దని, ఎవరైనా పిలిస్తే ఒంటరిగా వెళ్ళొద్దని ఈ సూచనలు అయితే ఇస్తారు డెఫినెట్‌గా. వాళ్ళ జర్మన్ ఎంబసీలో వాళ్ళు ఇండియన్ ఎంబసీలో మనకి అప్లై చేసి ఇండియన్ ఎంబసీ నుంచి తీసుకోవాలి కదా వీసా. వీసా తీసుకునేటప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకు ఒక ఇంటిమేషన్ అనేది అయితే ఇస్తారు. బీ కేర్‌ఫుల్.